శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అందరికీ వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి ప్రత్యేక శుభాకాంక్షలు. మన ధర్మం ఇలా ఉంది ఇప్పటికీ అంటే శంకరుల వారి యొక్క దయా విశేషం, కృపా విశేషం. భారతదేశంలో అనేకమైనటువంటి పాషండ మతాలు, ఎన్నో నాస్తిక మతాలు, నాస్తిక వాదాలు ఇవన్నీ కూడా ప్రబలుతున్నటువంటి సమయంలో సాక్షాత్తుగా కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి యొక్క రూపంలో కేరళలో జన్మించి వారు ధర్మస్థాపన చేసినటువంటి మహనీయులు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసినటువంటి మహనీయులు శంకరాచార్యుల వారు. వారే సాక్షాత్తుగా శంకరుడే భూలోకానికి వచ్చి 32 సంవత్సరాలలో ఎంత గొప్పగా చేయాలో అంత గొప్పగా ధర్మాన్ని నిలిపినటువంటి మహనీయులు శంకరాచార్యుల వారు. వారు ప్రాతస్మరణీయులు. మనకున్నటువంటి ఆచార్యత్రయంలో శంకరాచార్యుల వారు మొట్టమొదటి వారు. కాబట్టి అటువంటి శంకరాచార్యుల వారు భారతదేశంలో ధర్మం ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి ఈ కలియుగంలో అని చెప్పి వారు ఆమ్నాయ పీఠాలను, మఠాలను స్థాపించి ఎంతో గొప్ప సామాన్యులకి స్తోత్రాలు, బ్రహ్మసూత్ర భాష్యాలు, విష్ణు సహస్రనామ భాష్యం వారు రాయనటువంటి గ్రంథాలు లేవు. ప్రకరణ గ్రంథాలు కానివ్వండి, స్తోత్రాలు కానివ్వండి. మనలాంటి సామాన్యులకి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం నరసింహస్వామి మీద కానివ్వండి, ప్రతి దేవీ దేవత మీద శంకరాచార్యుల వారు నర్మదా నది మీద, యమునా నది మీద, గంగా నది మీద తవతట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః దేవి సురేశ్వరి భగవతి గంగే అని చెప్పి త్రిభువనతారిణి సరళతరంగి. అట్లా శంకరాచార్యుల వారు అన్ని నదుల మీద, దేవతల మీద అనేకమైనటువంటి స్తోత్రాలను మనలాంటి సామాన్యుల కోసం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. జ్ఞానం రావాలంటే దక్షిణామూర్తి స్వామిని ఉపాసించాలి. అటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలను మనకు అందించి మనల్ని ఒక సన్మార్గంలో పెట్టడానికి అవతరించినటువంటి ఆదిగురు అయినటువంటి పరమశివుడి యొక్క అవతారంగా శంకరాచార్యుల వారు అవతరించారు. ఇవాళ శంకర జయంతిగా మనం ఆర్ద్రా నక్షత్రంగా వైశాఖ శుద్ధ పంచమి నాడు చాలా అద్భుతంగా శంకర జయంతి ఇక్కడ మనం గణేష్ టెంపుల్ న్యూయార్క్లో ఫ్లషింగ్లో ఏదైతే ఉందో అక్కడ శంకరాచార్యుల వారు దర్శనం చేసుకొని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం, మహావల్లభ గణపతి అనుగ్రహంతో పాటు గురువైనటువంటి శంకరాచార్యుల వారి యొక్క దివ్యానుగ్రహానికి కూడా పాత్రలం కావడం ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. అందరి మీద కూడా శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం ప్రసరించి లోకం మొత్తం కూడా ధార్మికంగా, అలాగే గొప్పదైనటువంటి మన యొక్క సనాతన ధర్మం యొక్క ఆ జెండా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎగరాలని చెప్పి, అన్ని దేశాల్లో శాంతి, సౌభాగ్యం, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని చెప్పి ప్రార్థిస్తూ సాంస్క్రిట్ బ్రదర్స్ ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ నుంచి, న్యూయార్క్ నుంచి, జై శ్రీరామ్.